కీర్తి, ఘనత, ఖ్యాతి, పెద్ద పెద్ద ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆస్తి, డబ్బు ఇవన్నీ అందరికీ రావచ్చు. ఆస్తులు రావచ్చు, ఐశ్వర్యం రావచ్చు, సంపదలు రావచ్చు. కానీ తన వారందరితో సమాధానంగా మాట్లాడే అనుభవాలు దేవుని బిడ్డలకు ఉండాలి. అదే సంఘక్షేమం అంటే. దేవుడు సంఘాన్ని ఆశీర్వదించే సంఘంలో సమాధానం ఉండాలి, ప్రజల మధ్యలో సమాధానం ఉండాలి, విశ్వాసుల మధ్యలో సమాధానం ఉండాలి, సేవకుల మధ్యలో సమాధానం ఉండాలి. ప్రస్తుత సంఘాలలో సమాధానం కరువైపోతుంది. మనిషి సమాధానంగా బ్రతకలేకపోతున్నాడండి. సమాధానాన్ని కాంక్షించాలి. కుటుంబాల్లో సమాధానపు స్థితి స్థాపించబడాలి.